ఆరంభమయ్యే కాలం వచ్చింది. ప్రియులారా, తీర్పు కాలం వచ్చింది. తీర్పు కాలం వచ్చింది. నోటితో ఒప్పుకోవడానికి భయం వేసే మాట అది. కడుపులో వణుకుపడుతుంది రాత్రి నుంచి. తెలుసా దేవుని వాక్యం ఏం చెప్తుందో? ఏదో ఒక కార్డు వాడి ఏదో విధంగా కృప పొంది ఇలాగ గింటుకొచ్చేవి ఇన్ని సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, వస్తుంది అనట్లేదు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. కృపలో ఉన్నామండి, ఆయన కనికరమండి, ఆయన జయండి, ఆయన జాలండి, ఆయన సహాయం అండి, ఆయన హస్తం అండి, ఆయన బాహుబలం అండి, ఆయన నీడండి, సర్వోన్నతిని చోటనండి, మహోన్నతి నీడండి. ఈ డైలాగులు అయిపోయి తీర్పు కాలం వచ్చేస్తుంది. తీర్పు తీర్చే కాలం వచ్చింది. అనగా లెక్క తేల్చేస్తాడన్నమాట. విచిత్రం ఏంటంటే, నీ లోపోల్స్ అని తెలిసినోడు, నీ పక్షంగా ఆర్గ్యుమెంట్ చేసినోడు, ఇన్నిసార్లు కేసుకి వెళ్ళిపోకుండా, ఎన్ని పాపాలు చేసినా నీకు ₹1 శిక్ష పడకుండా నిన్ను కాపాడుతూ వచ్చినటువంటి నీ లోపోల్స్ అని ఎరిగినటువంటి అడ్వకేటే ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చుంటున్నాడు. ఆయన్ని మేనేజ్ చేయలేవు. నీ కేసు అంతా ఆయన్ని తెలుసు. నా పాయింట్ ఏంటంటే, దుర్మార్గులకి, నరహంతకులకి, కిరాతకులకి ఒక పక్కన క్షమాపణ దొరుకుతున్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్త. రెండు కరెక్ట్గా పెట్టుకొని చూస్తే నీకు అర్థమైందా సీరియస్నెస్? ఉగ్రవాద భావజాలాలుండి ఏమీ లేకుండా తోటకూర కోసినట్టు మనుషులు పేకలు కోసేసే దుర్మార్గులు క్షమించబడే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా కృప అనుభవిస్తూ కడుపులో భయం లేకుండా బతికెత్తున్నావు చూడు, తీర్పులోకి వస్తావు. తమాష కాదు. తీర్పు దేవుని నుంచి ఆరంభమయ్యే కాలం అయిపోయింది. అయ్యా సరదా తీరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది కూటం. మన ఫీల్ ఎలాగ ఉంటుంది? చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు, ముగ్గురితో కురిపించి అందరినీ అగ్గి కాల్చేస్తాడు అనేది. అగ్గి ఇక్కడ స్టార్ట్ అయిందిరా, ఇక్కడ ఆడింకా బాగానే ఉన్నాడు, ప్రశాంతంగా ఉంటాడు కూడా. మారని వాడికి అవకాశాలు ఇస్తాడు, మారినట్టే నటించేవాడికి రేవు పెడతాడు. నీకు అర్థమైతే